కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే స్ట్రెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆర్ట్ యూనివర్సరీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ లో చెప్పాలంటే ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఆర్ట్ అప్రిసియేషన్ లెవెల్స్ ఈ రెండు సేమ్ నడుస్తాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రెసెషన్ బాగా ఉన్న టైంలో దూకుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు గమనించారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అబ్జర్వేషన్ అండ్ ఐ హావ్ డన్ ఎ క్రిటికల్ స్టడీ ఓవర్ దట్ మూవీ. దూకుడు మీద నేను ఒక పెద్ద ప్రజెంటేషన్ చేశాను, పేపర్ సబ్మిట్ చేశాను. సో దాంట్లో ఏంటంటే రెసెషన్ ఉన్నప్పుడు డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్నప్పుడు సినిమా చూడొద్దు కదా, అంతే కదా. డబ్బులు లేవు కనుక సినిమా డబ్బులు ఉంటే మంచిగా పిల్లలు సంసారాలు పిల్లలు అందరు కలిసి వెళ్ళి సినిమా చూస్తారు హాయిగా. సినిమా చూడడం అంటే ఇప్పుడు వెనకట్లా కాదు కదా, సినిమా చూడడం అంటే 2,000 రూపాయలు ఒక ఫ్యామిలీ. సో అలాంటిది సినిమాలు బాగా హిట్ అయింది సూపర్ డూపర్ రెసెషన్ టైంలో. మీరు చూసుకోండి, ద దూకుడు సినిమా అండ్ రెసెషన్ టైమ్స్ ఆర్ కోఇన్సిడెన్స్ జరిగాయి. ఎందుకు? ఎప్పుడైతే రెసెషన్ లాంటిది వస్తుంది, ఎప్పుడైతే జాబ్స్ పోతాయో, ఎప్పుడైతే డిప్రెషన్ ఉంటుందో, ఎప్పుడైతే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు దే కెన్ ఫైండ్ సోలేస్ ఇన్ ఆర్ట్. అయితే ఇప్పుడు మనకు అందరికీ అందుబాటులో ఉన్న ఆర్ట్ ఏంటంటే సినిమా కానీ నిజంగా చెప్పాలంటే రవీంద్ర భారతి ఈస్ ద బెస్ట్ స్ట్రెస్ బస్టర్. మీకు 100% మీకు మంచి స్ట్రెస్ బస్టర్ కావాలంటే, మీకు మస్తు స్ట్రెస్ లో ఉన్నారు, మీకు మస్తు టెన్షన్ లో ఉన్నారు, మస్తు డిప్రెషన్ లో ఉన్నారు, వన్స్ విజిట్ రవీంద్ర భారతి యూ విల్ గెట్ రిలీఫ్ ఆఫ్ ఆల్ దోస్ సైకలాజికల్ డిజార్డర్స్. సో అది మనకు తొందరగా రాదు. ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే పబ్లిసిటీ వల్ల, పాపులారిటీ వల్ల, హోర్డింగ్స్ వల్ల, వీటన్నిటి వల్ల ఇమీడియట్ గా క్యాచ్ అయ్యేది, అటెన్షన్ డ్రా చేసేది సినిమా. సో అందుకని సినిమాకి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఉద్యోగం లేని టైం, డబ్బులు లేని టైం, ఆ టైంలో అంత కలెక్షన్ రావడం ఎట్లా? అంతమంది చూస్తేనే కదా. సో దిస్ ఈస్ ద ఫెనామినా, దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఫెనామినా దట్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ ది masses and the people. So that is the reason art and culture will have a great role, and it is having a great market, and it is having a great opportunities. ఇప్పుడే కాదు, మీకు లాస్ట్కి రోబోస్ వచ్చినా కూడా రోబోలు నాట్యం చేసే నాట్యాన్ని రోబోసే కూర్చొని చూస్తారు. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బికాస్ ఇన్ ద డేస్ టు కమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇఫ్ దట్ వుడ్ హ్యాపెన్, మొత్తం రోబోసే వరల్డ్ అంతా రూల్ చేస్తే, మనుషులందరూ బానిసలు అయిపోతే, అంతే కదా, మనుషులందరూ బానిసలు అయిపోతే వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేస్తారు. ఏ ప్రోగ్రామ్ అంటే క్రియేటివ్ గా ఉండడం, క్రియేటివ్ గా పెర్ఫామ్ చేయడం అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసి నువ్వేం క్రియేటివ్ గా చేస్తావో ఆ రోబోస్ మధ్యనే డాన్స్ కాంపిటీషన్ జరుగుతాయి. రోబోస్ మధ్యనే రబ్దే బనాది జోడీ అనే కాంపిటీషన్స్ మళ్ళీ వస్తాయి. ఆ రోబోస్ మధ్యనే ఒక అత్యద్భుతంగా నేషనల్ ఫోక్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఆ రోబోస్ మధ్యనే నేషనల్ క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ రోబోస్ మధ్యనే సింగింగ్ కాంపిటీషన్ జరుగుతాయి. ఆ రోబోస్ మధ్యనే ద గ్రేట్ కల్చరల్ ఫెస్టివల్ అని కూడా జరుగుతుంది. అంటే వాట్ ఐ మీన్ టు సే హియర్ ఇస్ దట్ ఆర్ట్ విల్ నాట్ డై. Even though the artificial intelligence will rule the world, art will not die. Art can transform into other forms. ఒక రూపం మారుతుంది తప్ప ఆర్ట్ మారదు. ఎందుకంటే ఆర్ట్కి సంబంధించి ఇక్కడ మిగతా అంతా బాడీ మైండ్కి సంబంధించిన. మీరేనా వ్యాపారం చేశారు, సంతకం పెట్టారు, మిగతా ఏదో చేశారు, సంథింగ్ యు ఆర్ డూయింగ్. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు యువర్ బాడీ, mind, eye and sensory organs. But it is the art, either dance, music or whichever, whatever, painting, sculpture, theater, drama, cinema, ఏదైనా కూడా ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే హృదయానికి సంబంధించినవి. హృదయం ఉందనే విషయం మీకు తెలిసినంత కాలం, మీరు గుర్తించినంత కాలం ఆర్ట్ ఉంటుంది, ఆర్టిస్ట్ ఉంటాడు, ఆర్టిస్ట్ కావాలి, ఆర్ట్కి మార్కెట్ ఉంటుంది, ఆర్ట్కి ఆదరణ ఉంటుంది, ఆర్ట్కి డబ్బులు వస్తాయి, ఆర్ట్కి ఆదరణ. సో అందుకని మీ అందరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇది నాట్ ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఫ్యూ పీపులే, బట్ ఐ థాట్ దట్ దిస్ ఈస్ ద మెసేజ్ దట్ ఈస్ క్యారింగ్ అవుట్ అక్రాస్ ద గ్లోబ్. ఐ సీ ఇట్ సీమ్స్. సో అందుకని అందరికీ ఇక్కడ ఉండి విన్న వాళ్ళు, ఇక్కడ లేకుండా వర్చువల్ గా వింటున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒకటేంటంటే, టేక్ ఏ ప్లంజ్ ఇన్ టు ఆర్ట్. ఒక్కసారి మాస్క్ సినిమా చూసారో లేదు తెలియదు, జిమ్ క్యారీ అంటారు.
వాడు మామూలు ఒక ఫ్యామిలీ మ్యాన్, మామూలు మిడిల్ క్లాస్ మ్యాన్ ఉంటాడు. ఆయనకు అనుకోకుండా మాస్క్ దొరుకుతుంది. ఆ మాస్క్ ఇలా పెట్టుకోగానే వాళ్ళు సూపర్ పవర్స్ వస్తాయి, ఫుల్ ఫాస్ట్ జీ అయిపోతాడు. ఆర్ట్ కూడా అలాంటిదే. ఒక్కసారి ముఖం పైన రంగు పడితే చాలు 30 ఏళ్ళ వరకు అప్ టు 30 years మీరు మొత్తం శక్తి అంతా ఉడిగిపోయినా కూడా మిమ్మల్ని వెంటాడుకుంటూనే ఉంటుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్ట్. వెతుకుంటుంటుంది, మిమ్మల్ని శాసిస్తుంది, మిమ్మల్ని నిలబెడుతుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని పరిగెత్తిస్తుంది, ఏమనేది. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఆర్ట్. సో ఎందుకంటే దట్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ఆర్ట్. ఇది హృదయానికి సంబంధించి. బ్రెయిన్ ఎప్పుడు లెక్కలు పెడుతుంది, నాకెంత నీకెంత, క్విడ్ ప్రో. బట్ హార్ట్ స్పందిస్తుంది, వెంటనే రెస్పాన్స్ అవుతుంది, వెంటనే సెన్సిటైజ్ అవుతుంది, వెంటనే తన కన్నీళ్ళని, దుఃఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ఎమోషన్స్ అన్నింటినీ ఏదో ఒక రూపంలో చెప్పాలనుకుంటుంది. ఒక నిర్భయ సంఘటన జరిగింది. ఒక క్లాసికల్ డాన్సర్ ఊరుకో వెంటనే ఒక డాన్స్ బ్యాలెన్స్ రూపొందిస్తారు. అంటే దిస్ ఈస్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మై యాంగ్విష్. నా దుఃఖాన్ని, నా బాధని, నా సంఘీభావాన్ని వ్యక్తం చేయడానికి దిస్ ఈస్ మై వే. నాకు ఒక మార్గం అది. ఒక పెయింటర్ ఉన్నాడు, ఒక పెద్ద తెల్ల క్యాన్వాస్ మీద ఒక రక్తపు మరకని ఇలా చిమ్మించి పెట్టేసి ఒక రక్తధార ఇలా కాకుండా దాన్ని పెడతాడు, నిర్భయాన్ని పెడతాడు. అంతే, దట్ ఈస్ హిస్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ యాంగ్విష్. ఆయనకుండే ఒక వేదనని, దుఃఖాన్ని, ఓసని చెప్పడం. ఒక తెలంగాణ కోసం ఒక అమరవీరుడు శ్రీకాంతాచారి ఆత్మహత్య చేస్తున్నాడు, తనని తాను సెల్ఫ్ ఇమ్యులేషన్ చేసుకున్నాడు. దుఃఖం ఆగదు. కవి ఊరుకోడు, ఒక కవి రాస్తాడు, ఒక కవిత రాస్తాడు, అక్షరాల్లో తన బాధ అంతా వ్యక్తీకరిస్తాడు. ఒక సినిమా ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, ఊరుకోడు, ఎక్కడో ఒక చోట దాన్ని పెడతాడు. ఒక ఆనందం ఉంది, ఒక సందర్భం ఉంది, ఒక సన్నివేశం ఉంది. షెరాన్ లోవెల్ ఎక్కడో ఒక అమ్మాయి, ఆవిడెవరో వచ్చి కూచిపూడి నేర్చుకుంది, ఒడిస్సీ నేర్చుకుంది, ఇండియాలో ఉంది. ఇండియా కల్చర్ చిన్న ప్రభావితమైంది. వెంటనే ఆయన ఎక్కడో అందరూ చూశారు, ఆ న్యూస్ ఐటమ్ అందరూ చూశారు. కానీ విశ్వనాథ్ చూసేసరికి మొత్తం మారిపోయింది. వెంటనే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్వర్ణకమలం అనే సినిమా తీశారు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఓన్ లవ్ టువర్డ్స్ దట్ పర్టికులర్ థింగ్. అది ఆర్టిస్ట్ వల్ల మాత్రమే సాధ్యం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిసారి జరిగినప్పుడు ఈ వాస్ ఎ స్టూడెంట్. సిద్దిపేటలో ఆయన స్టూడెంట్ గా ఉండి ఆ స్కూల్ ఇక్కడికి వచ్చేసి లాల్ బహదూర్ స్టేడియంలో ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ లో ఆయన పాల్గొన్నాడు. స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో మొత్తం మండలం, జిల్లా అప్పుడు బ్లాక్ జిల్లా సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కి వచ్చాడు, పాల్గొన్నాడు. ఆయన చూసిన అనుభూతి ఉంది, చూసిన జ్ఞాపకం ఉంది. సీఎం గా అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనందరికీ ఆ అనుభూతిని రిఫ్రెషింగ్ గా మనకు అందించగలిగింది. అద్భుతంగా. సో అంటే ఆర్టిస్టిక్ మాత్రమే, కళాత్మక దృక్పథం, ఈస్థెటిక్ సెన్స్ ఉన్న మనిషికి ఒక్క ఆలోచన చాలు ఎంత అద్భుతాలు చేస్తున్నా చెప్పడానికి. ఇవన్నీ ఉదాహరణ. సో అందుకని మై ఫ్రెండ్స్, ఆర్ట్ అనేది అద్భుతం, కళ అనేది శాశ్వతం. మీరు దాంట్లో ప్రాస్పెక్ట్స్ వెతుక్కోవచ్చు, ఉంటాయి, ఖచ్చితంగా మార్కెట్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాని గురించి చాలా గొప్పగా చెప్తారు. కోర్సెస్ ఎక్కడున్నాయి, ఏ విధంగా నేర్చుకోవచ్చు, సిస్టమేటిక్ గా నేర్చుకోవడం ఎలా. ఏదో చాలా మంది చూసి గోవింద డాన్స్ చూసి గోవింద లాగా డాన్స్ చేసే వాళ్ళు మనం మస్తు మంది చూస్తాం, చాలా మంది చేస్తారు. అంటే ఎవరు గురువు ఉండరు. సినిమా ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గురు. సినిమా హ్యాస్ బికమ్ ఎ గ్రేటెస్ట్ గురు నవ్ డేస్. ఇవన్నీ లేకపోతే ఇన్ని షోస్ రావు కదా. బోల్ బేబీ బోల్, అసలు సంగీతం అంటే సినిమా సంగీతమే, మీరు డ్యాన్స్ అంటే సినిమా డ్యాన్సే. కానీ అక్కడ కూడా క్లాసికల్ డ్యాన్స్ కూడా అత్యంత అద్భుతంగా ప్రభావితం చేస్తుంది. మొన్న మంజుల రామస్వామి గారు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లో వాళ్ళ పిల్లలందరితో దీపం తయారు చేస్తే షారుఖ్ ఖాన్ అంతటో కూడా ధమాల్న అక్కడ వేదిక మీద ఉన్నవాడు కిందికి వచ్చేసి వాళ్ళందరినీ ఒక పాదవందనం ఒక్కటి చేయలేక అంతే. అంటే అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ క్లాసికల్ డాన్స్ లో ఉంది, ఫోక్ స్టైల్స్ లో ఉంది. తమిళనాడు వాళ్ళు చేసే డ్యాన్స్ చూడండి, మొత్తం ఫోక్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో హియర్ అందుకని మాస్ కి ఓవరాల్ గా ఉండే మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కూడా నచ్చే విధంగా ఉండే ఆర్ట్ ఫామ్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని మార్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, అద్భుతంగా విజయం సాధించవచ్చు, గొప్ప అవెన్యూస్ సాధించవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ఆపర్చునిటీ ఒక్క ఛాన్స్ అంటారు కదా, ఈ ఛాన్స్ ని నాకు ఇచ్చినందుకు ఫ్యూచర్స్ ప్రైడ్ సత్య అండ్ డాక్టర్ రంగం
thankful to you and Jitendra and Vinod and Vanaja ma'am and Bobby Lahari andariki all the best. Thank you. Thank you very much అండి. డాక్టర్ అంకం గారు ఇందాక మామిడి హరికృష్ణ గారి గురించి మాట్లాడుతూ మాట అన్నారు. వారిని శ్రీకృష్ణదేవరాయలతో పోల్చారు. ఆయన ఆంధ్ర భోజుడైతే వీరు మనం తెలంగాణ భోజుడు అనొచ్చా? ఎందుకంటే కళల పట్ల ప్లీజ్ సారీ no comparisons. Hare Krishna is Hare Krishna. That's it. The one and only. ప్రపంచంలో మీలాగా ఉండేవాళ్ళు ఇంకెవరు ఉండరు. మీలాగా చేసేవాళ్ళు ఇంకెవరు చేయరు. మీరు ఎంత కాపీ మీ సొంత కొడుకైనా మీ జీన్స్ ను పంచుకొని మీ రక్తాన్ని మీ వ్యవస్థని మొత్తం పంచుకొని పుట్టిన వాడైనా మీలాగా చేయరు. త్రాసమాకస్ ఒక మాట చెప్తాడు. He is the first sophist in Greek philosophy. A true measurement for the man is the man. That's it. ఒక మనిషికి కొలమానం అంటూ ఉంటే మళ్ళీ మనిషే. ఏ మనిషి? ఆ మనిషే, ఇంకెవరు ఉండరు. నో రిప్లేస్మెంట్, నో ఆల్టర్నేటివ్. పోలికలు వద్దు, నో కాంప్రమైజ్ అండ్ నో కంపారిజన్స్ వద్దు బాస్. అదంతా పాత సింధగా పచ్చడి ఆంధ్ర బ్యాచ్ మనకొద్దు. మేము తెలంగాణ సార్, కంప్లీట్ తెలంగాణ. నీదైన మార్క్, నీదైన ఇంప్రెషన్, వద్దు. మనకు నీలాగా వేట చేస్తూ వచ్చి సత్య ఎలా చేస్తారో సత్య చేయాలి. అంతేగాని సత్యాన్ని మనం కోరుతూ పోతున్నాం. నథింగ్. వాళ్ళు గొప్పలు ఓకే. మనం అందుకని చెప్తాం 30 years ఇండస్ట్రీ కాదు, ఎన్నాళ్ళైంది బుల్లెట్ దిగిందా. సార్ మాట్లాడిన తర్వాత మీకు ఎనీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే యూ కెన్ హ్యావ్ అన్ ఇంటరాక్షన్. హ్యావ్ ఎ మైక్ విత్ us. Anyone has doubts or things to talk with? Hello sir, myself Sashikant. Yeah. BFA complete అయింది సార్. MFA వెళ్తున్నాను. BFA. Yes sir. సో నాకు ఎలా ఉందంటే ఒక హిస్టరీని అగైన్ రివిజన్ చేసినట్టు సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. Can any doubts or clarification? No doubts. Everything is clear. పొగడతాను కాదు, మీ ఒపీనియన్ చెప్పాను. మీరు పొగడతా కాదు, మీ రెస్పాన్స్, యువర్ రెస్పాన్స్ మీరు చెప్పారు. నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్. అదే సార్, నా రెస్పాన్స్ చాలా హిస్టరీ మొత్తం ఆర్టిస్ట్ నేమ్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు చెప్తుంటే అది మా ఫ్రెండ్తో అంటున్నాను రివిజన్ లానే ఉంది సార్. నేను విజువల్ ఆర్ట్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ విజువల్ ఆర్ట్ 26 వాల్యూమ్స్ ని పేజ్ వైజ్ గా చెప్తాను. ఏ పేజ్ లో ఆ విజువల్ ఆర్ట్ లో 3 ఆర్ట్స్ ఉంటాయి. ఒకటి ఆర్కిటెక్చర్, ఫోటోగ్రఫీ అండ్ స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్స్. 4 ఆర్ట్స్. నమస్తే సార్. Yeah. నా పేరు మధుపూర్వ ఆర్టిస్ట్ నేను. పాడన్ మధుపూర్వ. మధుపూర్వ. Yes. Yeah. సార్ ఇక ఫస్ట్ థ్యాంక్స్ వచ్చేసి ట్యూటర్స్ బ్రాండ్ వాళ్ళకి చెప్పాలి. ఒక అద్భుతమైనటువంటి ఒక వక్త మాట్లాడినటువంటి అన్ని మిస్ అయ్యే వాళ్ళం మేము. గత 35 రోజుల నుంచి అడుగుతున్నారు మీరు కంపల్సరీ ఫంక్షన్కి అటెండ్ కావాలి రండి అని చెప్పి. ఈ మాదాపూర్లో మధుపూర్వ ఆర్ట్స్ అకాడమీ ఒక అకాడమీ రన్ చేస్తున్నాను నేను. ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంత పోస్టింగ్ ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను మాటల్లో మర్చిపోలేనటువంటి అనుభూతి కలిగింది నాకు ఈరోజు. ఇంకొకటి, ఒక టీచర్గా ఉండడం ఒక గొప్ప, అది 100% అవతల వ్యక్తికి ఇవ్వగలగడం అనేటువంటిది అది మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం. దాన్ని మనం ఎప్పటికీ కంటిన్యూషన్, డబ్బుతో లింక్ లేకుండా మనకు ఉండేటువంటి నాలెడ్జ్ 10 మందికి పంచడానికి. 68 years sir. Nataraja Ramakrishna Master గారి శిష్యురాలు ఫ్రమ్ కర్నూలు. నిజంగా మామిడి హరికృష్ణ గారు అంటే పేరు వినటం, పేపర్లో చూడటం అలాగానే ఉండింది. కానీ నిజంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ మీ ఉపన్యాసం వినటం నాకు 5 days నుంచి ఫుల్ ఫీవర్. అసలు నేను లేవలేని పరిస్థితుల్లో వీళ్ళకి ఇచ్చిన మాట కోసం నేను ఇక్కడ అటెండ్ కావాల్సి వచ్చింది. అయినా కూడా నిజంగా మీ స్పీచ్ వినటం అంటే నేను మిమ్మల్ని ఏదో పొగడటం గొప్ప కోసం చెప్పటం లేదు సార్. ఎన్నో విషయాలు, చాలా విషయాలు నేను తెలుసుకోవటం కూడా అయింది.
ఇలాంటి వారిని ఈరోజు ఇక్కడ ఇలా కలుసుకోవటం అన్నది నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం అని అనుకుంటున్నాను. మా బాబుని కూడా తీసుకొచ్చాను. ఆ అబ్బాయి కూడా ఆల్రౌండ్ ఆర్టిస్ట్ అనమాట. తను క్లాసికల్ డ్యాన్స్ ఆర్టిస్ట్, బయట ప్లస్ నాటకాలు వేస్తాడు. ఈజ్ 23 years సార్ నా పేరు నిలబెట్టడానికి. కానీ మెయిన్గా తను తెలంగాణ అంటే మా సిస్టర్ తెలంగాణకి ఇచ్చాము, నల్గొండ జిల్లా. మీరు అన్నట్లు ఆ మట్టి యొక్క వాసన ఆ ఇది అంతా తనలోన అనువనువున ఉంది సార్. మీ ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ సార్ ఇంకో క్వశ్చన్ వెళ్ళడానికి ముందు జస్ట్ లైక్ టు గివ్ కొంచెం టైం ఫర్ ఇవ్వాలి. అమ్మ వాటర్ అమ్మకి ఆయన కళ ఎంత గొప్ప కళ కన్నాడంటే అది ఏ శాస్త్రీయ నృత్య రీతికి తక్కువ కాకుండా అద్భుతంగా ముందుకెళ్ళాలని తపన పడ్డాడు. ఆ తపనలోనే పాప ఆయన మరణించాడు 1980s లో. అంటే చూడండి ఎంత అంటే ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా. 1980s లో రామప్ప 60 స్తంభాల గుడిలో మొట్టమొదటిసారిగా పేరుని శివతాండవం 108 మంది ఆర్టిస్టులతో యంగ్ బ్రిగేడ్తో చేశాడు. ఒక కొత్త ప్రయోగం, దాన్ని రిజ్యువనేట్ చేసి రీస్ట్రక్చర్ చేసి చేశాడు. అప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అందరిలాగే అన్ని పత్రికలు చదువుతుంటారు, అందరు పత్రికలు చదువుతుంటారు. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి దాన్ని చూశాడు, ఉదయంలో వచ్చింది. ఉదయంలో ఒక అద్భుతమైన ఆర్టికల్గా సండే కవర్ స్టోరీ. ఉదయంలో ఆ శివతాండవానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్, పెద్ద ఫోటోగ్రాఫ్, ఏబికే ప్రసాద్ తన ఎడిటర్. కలర్ ఫోటోగ్రఫీ, కలర్ ప్రింటింగ్ రావడం అనేది అదే మొదటిసారి. పేపర్లు, తెలుగు పేపర్స్ పెద్ద రివల్యూషన్. అది చూసి చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నాడు. అంతే, కోట్ల మంది చదివారు, లక్షల మంది చదివారు, అయిపోయింది. 85 ఆ టైం. అంటే దట్ బాయ్ ఈజ్ అరౌండ్ 7th or 8th క్లాస్. అయిపోయింది. తర్వాత పాపం నట రామకృష్ణ గారు దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు, అయిపోయింది. తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలైంది. అని చనిపోయాడు. అయిపోయిన తర్వాత పేరుని కళాకారులు ఎక్కడ 108 మంది ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఉంటే ఉన్నారు, కొంత ఏదో కొత్త నడిచింది అంతే. తర్వాత తెలంగాణ ఉద్యమం అయినప్పుడు మాత్రం కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మన కట్టు, మన బొట్టు, మన బోనం, మన బతుకమ్మ, మన పేరు, ఇది పంచసూత్రం. అంటే తెలంగాణకి సంబంధించిన ఒక కల్చరల్ రినైసెన్స్, కల్చరల్ రూట్స్ వచ్చి తెలంగాణ స్ఫూర్తిని తీసుకురావడం కోసం చేసిన ఒక అద్భుతమైన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఇది మన పేరుని కూడా పెట్టుకున్న పేరుని కూడా మనం రివైవ్ చేయాలి అనేది ఒక ఐడియా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎన్నో త్యాగాల తర్వాత, ఎన్నో కష్టాల తర్వాత, ఎన్నో దుఃఖాల తర్వాత, 60 ఏళ్ళ అకుంఠిత పోరాటం తర్వాత తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ద యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక దాని ముందు ఆ లక్ష్యం, ఆ కళ, ఆ కోరిక నిర్వర్తించాల్సిన బాధ్యత మాత్రం ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే 1985లో ఉదయం సండే సప్లిమెంట్లో పేరుని శివతాండవం సంబంధించిన మొదటి ప్రదర్శన గురించిన ఒక ఆర్టికల్ని చదివి ఆ జ్ఞాపకాన్ని తన వెంట నిరంతరం మోసుకుంటూ వచ్చిన ఒక అబ్బాయి, ఒక స్టూడెంట్, ఆ తర్వాత కాలక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి డైరెక్టర్గా వచ్చింది. అంటే తనతో పాటు పెరిగింది అది, ఆ జ్ఞాపకం అలా కొనసాగింది. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇక ఎలా ఉంటుంది, ఖచ్చితంగా పేరెంట్ దట్ హ్యాస్ టు బి రివైవ్డ్. ద గవర్నమెంట్ పాలసీ ఇస్ దట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ద డైరెక్టర్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్ హీ హ్యాస్ టు డూ దట్స్ ఇట్. దెన్ ఒక అద్భుతం జరిగింది. అందరినీ పిలిచి కూర్చోబెట్టి, అప్పటి వరకు ఉన్న వాళ్ళే పెద్దవాళ్ళు, అప్పటికే 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. అప్పటి వాళ్ళు మొదటి తరం వాళ్ళని పిలిచి మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత రాములు గారికి వందనం. బిఎస్ రాములు గారు, నేను ఎప్పుడు బిఎస్ రాములు గారి గురించి మాట్లాడే విషయం ఏంటంటే దాదాపు తాత్వికుడు, సామాజిక తత్వ చింతనకు సంబంధించిన అద్భుతమైన ధార చెప్పగలిగిన వాడు, అధికారికంగా సాధికారికంగా. దాంతో పాటు
నేను ఎప్పుడు రాములు సార్ గురించి చెప్పేది ఏంటంటే, ఒక వృత్తంలో 360 డిగ్రీస్ ఉంటాయి. అంటే మీరు ఎలా చూసుకున్నా, ఏకం సత్ విప్రో బహుదా వదంతి అనేది సంస్కృత శ్లోకం. అంటే ఒక సత్యం ఒకటే, కానీ దాన్ని చేరుకోవడానికి 360 మార్గాలు, వృత్తానికైతే 360 మార్గాలు. అంటే ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరు వెళ్తారు. ఎవరి మార్గము కరెక్ట్ కాదు, అందరి మార్గము అంతిమంగా చేరుకోవడం అనేది సత్యం కోసమే, సత్యాన్వేషణ, బెస్ట్ ఫర్ నాలెడ్జ్, బెస్ట్ ఫర్ ట్రూత్, అదే జరుగుతుంది. ఆ జరుగుతున్న క్రమంలో 360 డిగ్రీల గురించి మీరు అధ్యయనం చేసి మీరు తెలుసుకొని మీరు మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే ఒక విషయాన్ని గురించిన 360 కోణాలు కాకుండా 361వ కోణాన్ని చెప్పగలిగిన ఒకే ఒక తాత్వికుడు సిఎస్ఆర్. అందుకే నేను రాసిన ఒక పుస్తకానికి కూడా, పుస్తకం అంటే అది చాలా అద్భుతమైన పుస్తకం, ఖలీల్ జిబ్రాన్, నాకు ఇష్టమైన పోయెట్. ఆ ఖలీల్ జిబ్రాన్ రాసిన శాండ్ అండ్ ఫోమ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఆ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అయినంపూడి సులక్ష్మి గారు అని ఆల్ ఇండియా రేడియో ఉంటారు, నేను ఇద్దరం కలిసి చేసాం దాన్ని. ఆ ట్రాన్స్లేట్ చేస్తున్న దానికి ముందు మాట ఎవరు రాస్తే బాగుంటుంది, ముందు మాట ఎవరు రాస్తే బాగుంటుంది అన్నప్పుడు నాకు అర్థమైన సత్యం ఏంటంటే, అంత వాస్ట్ ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ ఉన్న వ్యక్తి ఒక్క పిఎస్ రాములు గారు మాత్రమే. ఆయనే రాయాలని పట్టుబట్టి ఆయనతో రాయించాము, ఆయనే ముందు మాట రాశారు. సో అలాంటి అత్యంత అద్భుతమైన ఒక తాత్విక జీవధార, అటు వైయక్తికంగా ఇటు జీవిత పరంగా ఒక ప్రపంచాన్ని ఎన్నో కోణాల నుంచి చూసి విశ్లేషించగలిగిన సామర్థ్యం ఉన్న ఒక మంచి మనిషి, తాత్వికుడు ఈరోజు మన మధ్యకి రావడం అనేది సంతోషంగా భావిస్తూ వారికి హరికృష్ణ తరపున మనందరి తరపున స్వాగతం. విజయలక్ష్మి గారు మళ్ళీ డిస్కషన్ నడుస్తుంది. విజయలక్ష్మి గారు అప్పుడు 15 ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద వర్క్షాప్స్ రవీంద్ర భారతి నుంచి మొదలుకొని సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ అన్ని వర్క్షాప్స్ అయిన తర్వాత 2015 జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకలకి అసలు ఎవరు ఉంటారో లేరో అనుకుంటున్న పేరిణిని 256 మందితో అత్యంత అద్భుతంగా ప్రదర్శన చేయించాము లలిత కళతో. దానికి అందరు మేధావులందరినీ, కొంతమంది డాన్స్ లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూర్చుండబెట్టి దానికి ఒక సిలబస్ కూడా రాయించాము. దానికి ఒక 4 years డిప్లొమా కోర్సు కానీ సర్టిఫికేట్ కోర్సు కానీ పెడితే ఎలా ఉండాలి, ఫస్ట్ ఇయర్లో ఎలా ఉండాలి, సెకండ్ ఇయర్లో ఎలా ఉండాలి, కోర్స్ ఆఫ్ స్టడీ ఏంటి. సో అందరి మేధావులు, మంచి డాన్స్లో ఎక్స్పోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారంతో దానికి ఒక సిలబస్ని ఫ్రేమ్ చేసి ఆ సిలబస్ని తెలుగు యూనివర్సిటీ చేత అప్రూవల్ చేయించి, ఆ అప్రూవల్ చేసే అంశంలో వనజయ ఉదయ్ గారికి చాలా కీలకమైన పాత్ర ఉంది. షీఈస్ ద పర్సన్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఆ మేడమే దాన్ని అప్రూవ్ చేయించారు. సో చేయించి ఆ తర్వాత దాన్ని మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజెస్ రన్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాటిలో కోర్స్ ఆఫ్ స్టడీగా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. 2000 మంది ఇప్పుడు అయ్యారమ్మా. 2000 మంది పేరుని కళాకారులు ప్రదర్శించడానికి రెడీగా ఉన్నారు. సో ఇది జరిగింది. పేరుని గురించి అంటే మీరు నటరాజ రామకృష్ణ గారి గురించి చెప్పిన తర్వాత నిజంగా ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నానన్నా ఇప్పుడైతే చాలా శాంతిస్తుందనే భావిస్తున్నాను. నిజంగా అంటే దీనికి ప్రత్యక్ష సాక్షి ఇక్కడ దాని గురించి చెప్పాలంటే పవన్ ఒక్కడున్నాడు. పవన్ ఈజ్ పేరుని వండర్ఫుల్ పేరుని డాన్సర్. మేమందరం గమనించే పేరుని డాన్సర్. మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీలో కూడా టీచర్, లెక్చరర్, ఇన్స్ట్రక్టర్ ఆఫ్ పేరునిగా చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీనివాస్ అండి. ఐఎమ్ మల్టీమీడియా ప్రొఫెషనల్ అండ్ ఫిల్మ్ మేకర్. యాక్చువల్లీ మా 2 వెబ్ ఛానల్స్ ఉన్నాయండి. సో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన హైదరాబాద్లో చాలా జిహెచ్ఎంసీ పార్క్స్ అన్ని కూడా బాగా డెవలప్ చేశారు. అంటే చూడడానికి చాలా బాగున్నాయి ఆ పార్క్స్. అయితే మాకు అందుబాటులో ఉన్న మేధావులు ఎవరన్నా వాళ్ళ కన్వర్జేషన్స్ మేము షూట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పార్క్స్ మాకు మంచి వెన్యూగా అనిపిస్తున్నాయి. కానీ అక్కడికి వెళ్ళి షూట్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న వాచ్మెన్ కానీ వాళ్ళు చెప్తారు మీకు పర్మిషన్ కావాలి. సో గవర్నమెంట్కి మేము చాలా ఫేవరబుల్ అండి. కానీ మాకు ఈ పర్మిషన్స్ అనే దాంట్లో టైం పోయి ఏం చేస్తున్నామంటే మేము కాంప్రమైజ్ ఎక్కడో అక్కడ షూట్ చేసుకోవాల్సి వస్తుంది. మేము అనుకున్నట్టు మేము షూట్ చేసుకోవాలంటే మాకు కొలాటరల్ పర్మిషన్ అనేది ఒక గవర్నమెంట్ నుంచి ఏదైనా ఉంటే దట్ విల్ బి వెరీ హెల్ప్. ఎందుకంటే మాకు పబ్లిక్ యూజ్ చేసి అనేది మార్నింగ్ 6 to 10 వాకింగ్ చేస్తారు వాళ్ళందరూ. 10 to 4 వాళ్ళు మెయింటెనెన్స్ టైం, అప్పుడు లాక్ చేస్తారు.
ఆ టైంలో ఎంటర్ అయ్యేది ఒక కెమెరామెన్, ఒక డైరెక్టర్, ఒక మాట్లాడే మనిషి, ముగ్గురే. మేము అక్కడ ఏం పువ్వులు పాడు చేయము, అక్కడ ఏ మొక్కలు పాడు చేయము అండి, జస్ట్ బ్యాక్గ్రౌండ్ వాడుకుంటాం. అక్కడ మొక్కలు కనిపిస్తే ఆహ్లాదంగా ఉంటుంది చూడడానికి వీడియో. ఒక్క రిక్వెస్ట్ అండి నా సైడ్ నుంచి. సో దీని గురించి ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక పాలసీని తయారు చేస్తున్నాం, ఫిల్మ్ ప్రమోషన్ ఇన్ తెలంగాణ. సో దాంట్లో ఏం చేస్తున్నాం అంటే ఎట్ సింగిల్ విండో, వన్ వే, పోలీస్ పర్మిషన్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కానీ, ఈవెన్ జిహెచ్ఎంసీ అంటే పార్క్స్ కానీ, ఎనీ అదర్ డిపార్ట్మెంట్, ఎంఏయూడి డిపార్ట్మెంట్, ఎంఏయూడి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. సో వీటికి సంబంధించిన పర్మిషన్స్ ఎట్ వన్ గో, ఒక్క దగ్గరికి వెళ్తే చాలు. ఇప్పుడు మీరు సినిమా తీసుకోవాలనుకుంటే ఇంతమంది చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దానికోసం సింగిల్ విండో సిస్టమ్ ని దాన్ని డెవలప్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆన్ ద వే. అది ఖచ్చితంగా వచ్చిన తర్వాత మీకు ఆ ప్రాబ్లమే ఉంటుంది. జస్ట్ ఒక్కసారి మీరు వెళ్ళి ఒక అప్లికేషన్ ఎఫ్డిసి దగ్గర పెట్టేశారంటే, ఎఫ్డిసి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారంటే, దేర్ అండ్ ద మ్యాటర్. ఈవెన్ మీరు ఖైరునిసా భాగమతి దాంట్లో కూడా మీరు షూటింగ్ చేసుకోవచ్చు. ఖైరునిసా భాగమతి అంటే మన బోట్స్, హుస్సేన్ సాగర్ లో ఉండే బోట్స్, దాంట్లో కూడా మీరు షూటింగ్ చేసుకోవచ్చు. దానికి కూడా పర్మిషన్ ఎట గో, వన్ గో వెళ్ళిపోతాయి. సో సార్ చెప్పినట్టు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ FDCలో ఇది ఆల్రెడీ మేము వెళ్ళి మాట్లాడి ఉన్నాం దీని గురించి. అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ త్రూ వి వెంట్ అండ్ స్పోక్ టు దెమ్. ఇది ఏంటంటే మీరు పోలీస్ పర్మిషన్ అండ్ లొకేషన్ పర్మిషన్, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు మీకు ఇది సబ్సిడీ ఇస్తున్నారు. యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ ఆస్క్ దెమ్. డెఫినెట్లీ దే గోయింగ్ టు గివ్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణ FDC చైర్మన్ కూడా డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. ఇక్కడ స్టూడియోస్ ఆర్టిస్ట్కి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఆంధ్రాలో కూడా అక్కడ కూడా FDC చైర్మన్ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. వాట్ ఎవర్ యూ సెడ్ రీసెంట్లీ మేము వాళ్ళతో వెళ్ళి మాట్లాడేసి వచ్చాం కాబట్టి ఇఫ్ యూ క్యాన్ గో టు FDC అక్కడ మీ యూ కెన్ గెట్ యువర్ ఆన్సర్. ఒకటి దీనికి అడిషనల్గా జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, హైదరాబాద్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ సినిమా. రామోజీ ఫిలిం సిటీ నుంచి మొదలుకొని ఇక్కడ స్టూడియోస్ చాలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంది. 1970s నుంచి అక్కడ మద్రాస్ నుంచి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ అసలు చాలా అద్భుతమైన ప్లేస్గా ఉంది. ఈవెన్ క్లైమేటిక్ పరంగా, క్లైమేటిక్ కండిషన్, ఎందుకంటే నేను అన్ని చూస్తుంటాను ఆల్ ద టైమ్, బికాస్ ఐ డూ హ్యావ్ ఏ క్రెడిట్ ఆఫ్ విన్నింగ్ 3 Nandi Awards for Best Film Critic. సినిమాకి సంబంధించి సార్ చెప్తాను, నా గురించి చెప్పాలి అంటే సినిమాకి సంబంధించి కూడా చాలా అద్భుతమైన వర్క్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ హ్యాస్ డన్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఆల్సో. ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు, తనకు తెలుసు. ఈ శ్రీనివాస్ రాజేందర్ ఈజ్ ఎ రెగ్యులర్ ఆఫ్ రవీంద్ర భారతి, రెగ్యులర్ విజిటర్, రెగ్యులర్ వ్యూయర్ ఆఫ్ రవీంద్ర భారతి. అండ్ పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ అనేది కొత్తది ఓపెన్ చేశాం. ఆ పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్లో నేను ఎంత యాక్టివ్, ఎంత బిజీ అయినా ఏమైనా, సో నాకు ఎప్పుడు వీలు దొరికినా హైదరాబాద్కి వచ్చి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. సో నాకు అది చాలా విషయాలు నేర్పిస్తుంది, కానీ నేను మాటలు వర్ణించలేదు. సో థ్యాంక్ యూ రాజేందర్. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ సండే సినిమా ఫర్ వరల్డ్ సినిమా ప్రజెంటేషన్ స్క్రీనింగ్ చేయడం కోసం. అలాగే శనివారం, అందరికీ శనివారం అయితే మాకు శనివారం, ఎందుకంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ స్క్రీనింగ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, ఇంతకుముందు ఆపర్చునిటీ అనుకున్నాం కదా, ఆపర్చునిటీ అది క్రియేట్ చేస్తాం. దట్ హ్యాస్ బికమ్ ఏ సూపర్ డూపర్ హిట్ నౌ అండ్ వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఆల్ ద టైమ్ విత్ సంకల్ప్ రెడ్డి, మీకు తెలుసు, గాజియాట్ అండ్ మన తరుణ్ భాస్కర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వాజ్ స్క్రీన్డ్ ఇన్ రవీంద్ర భారతి. సైన్మా, రాహుల్ రామకృష్ణ, విత్ దిస్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ మీ ఆల్ ద టైమ్. అండ్ మన నీతి నాది ఒకే కథ, మొన్న సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, వేణు ఉడుగుల. సో హీఈస్ ఆల్సో ద డైరెక్టర్. ఆయన తర్వాత సాగర్ చంద్ర అప్పట్లో ఒకడు ఉండేవాడు, ద యంగ్ బ్రిగేడ్ హూ ఈస్ హ్యావింగ్ వండర్ఫుల్ న్యూ ఐడియాలజీస్ అండ్ న్యూ ఇన్నోవేటివ్ థాట్స్ అండ్ క్రియేటివ్ థాట్స్. They are totally associated with the Department of Culture, Government of Telangana now. And Paidi Jayaraj Preview Theatre of Ravindra Bharati has become the hub for all of them. Young kotta
ఆలోచనలతో కూడిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అండ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ మీటింగ్ స్పాట్ ఏంటంటే అది ఫైట్ జయరాజ్ ప్రివ్యూ థియేటర్ నా. సో ఆ మీద కంటిన్యూస్. ఇంకొకటి ఏంటంటే పర్మిషన్ సంబంధించి వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్. సమ్మోహనం సినిమా ఎంతమంది చూసారా? సినిమా షూటింగ్ కానీ వచ్చిన తర్వాత ఎంత బీభత్సం జరుగుతుంది. మనం చాలా దుర్మార్గులం సార్. మనుషులం క్రియేటివ్ పీపుల్, విధ్వంసకారులు ఉంటారు. ఎంత క్రియేటివ్గా ఉంటారో అంత ఐకనో క్లాస్ అంటే విధ్వంసవాదులు కూడా ఉంటారు. సో అలా షూట్ ఆ ఫ్రేమ్ వచ్చిందా లేదా, ఆ ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఏమైందని కూడా పట్టించుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అక్కడ పార్క్ని పాడు చేస్తారు, నానా విభత్సం చేస్తారు, ఏదో అంటారు చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనం. గవర్నమెంట్ మనకి ఏం చేస్తుంది, ఈ బెనిఫిట్ ఇవ్వాలి అంటతో పాటు మనం హౌ బెస్ట్ వీఆర్ రెస్పాన్సిబుల్ అనేది కూడా ఒకటి చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి మన మీద ఉంది, ఫిల్మ్ మేకర్స్ అందరికీ. వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది వచ్చింది కరెక్ట్, తీస్తాం కరెక్టే, వీళ్ళకి అనుకూలంగా అన్ని మార్చుకోమంటారు. ఇంకొకటి బాస్, వెంట్రుకలు ఉన్న అమ్మ మస్తు రకాల కుప్పలేస్తారు. నేను ఐఎమ్ ఆల్సో ఫిల్మ్ మేకర్. I do have a great of making 150 documentaries. ఇంత స్పేస్ లో 4x4 స్పేస్ లో అద్భుతాలు సృష్టించిన సందర్భాలు. ఏం కెమెరా అద్భుతం సార్. కెమెరాలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు యాంగిల్ మారిస్తే ప్లేస్ లొకేషన్ మారినట్టుంటుంది. లొకేషన్ దానికి ఏదో 100 ఎకరాల ప్లేస్ అక్కర్లేదు. ఇప్పుడు నవడేస్ సినిమా హ్యాస్ బికమ్ వెరీ 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 ఫ్రెండ్లీ. అండ్ ఈవెన్ దానికి కెమెరా కోసం దానికి పెద్ద కెమెరా పట్టుకొని దానికోసం కెమెరా స్పేసే అవసరం లేదు. చిన్న కెమెరాతో కూడా ఐఫోన్తో కూడా తీసి అంత హైటెక్, అంత క్లారిటీతో, అంత పిక్సెల్స్, అంత రిజల్యూషన్తో కూడా చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. నేను చూస్తున్నాను ఆల్ ద టైమ్ మై యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ డూయింగ్ మ్యాజిక్ విత్ 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో అత్యంత అద్భుతంగా చేస్తున్నారు. మీకు బాహుబలి లెవెల్లో తీస్తున్నారు, అంతకంటే ఏం తక్కువగా. సో ఎడిటింగ్ ఆప్షన్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఎఫెక్ట్స్ వేసుకోవచ్చు, విజువల్ డిఐ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక టెక్నీషియన్, ఒక ఇంజనీర్, బీటెక్ చేసిన ఇంజనీర్ తను అనుకుంటున్న కాన్సెప్ట్ ని ఒక స్క్రిప్ట్ రాసుకోవడం వరకే పెద్ద పని. అది అయిన తర్వాత ఆర్టిస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు దొరుకుతున్నారు, వాళ్ళ మధ్య చేసుకుంటున్నారు. చక్కని థ్రిల్లర్స్, చక్కని మంచి హ్యూమన్ ఎలిమెంట్ ఉన్న స్టోరీస్, ఎలాంటి స్టోరీ అయినా చేయగలరు. సో అందుకని దోస్ వర్ ద డేస్ గాన్ బై. దానికి ఏదో పర్మిషన్ లొకేషన్ కావాలి, అక్కడికి కావాలి, ఈ సెట్ వేయాలి, ఆ సెట్ వేయాలి, ఏం లేదు. నేను ఇక రేపు ఒక ప్రయోగం చేయబోతున్నాను, డ్రానిమా. దట్ ఎక్స్పెరిమెంట్ ఈస్ నేమ్డ్, ఐ హావ్ టర్మ్డ్ ఇట్ యాజ్ డ్రానిమా, వేర్ యూ కెన్ ఫైండ్ ద లైన్ బిట్వీన్ డ్రామా అండ్ సినిమా కెన్ బి కర్వ్డ్ బిట్వీన్ ఈచ్ అదర్. డ్రామాకి సినిమాకి మధ్య ఉండే ఒక విభజన రేఖని తుడిపేస్తూ, చెరిపేస్తూ ఒక ప్రయోగం చేయబోతున్నాను. దట్ ఈస్ ఐ హావ్ టర్మ్డ్ ఇట్ యాజ్ డ్రానిమా. ఒక డ్రామాని సినిమా లాగా తీయబోతుంది విత్ 1 lakh ఆఫ్ బడ్జెట్, విత్ ఓన్లీ 1 lakh. అది కథ కూడా చెప్తాను. హిడింబి కథ అని చేయబోతున్నాను. హిడింబి కథ అంటే ఎవరు? హిడింబి మహాభారతంలో భీముడి మొదటి భార్య, నిజంగా చెప్పడం పాండవుల మొదటి కోడలాగా. మొదటి కోడలు, ఇంకా ద్రౌపది కంటే ముందు పెళ్లి చేసుకున్నాను. సింగిల్ పేరెంట్, గడవత్ గజరి అమ్మ సింగిల్ పేరెంట్. నిజంగా ఆమెలో అద్భుతమైన కోణాలు ఉన్నాయి. అది నిజంగా సైరాట్ సినిమా కంటే గొప్ప సినిమా అది. ఎందుకంటే సైరాట్ లో కదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, దాని వల్లనే కదా అంతా. ఆమె రాక్షస జాతి, తన మానవ జాతి, ఇద్దరి మధ్య లవ్, ప్రేమ, రొమాన్స్. ఇది కథ. ఇంతకంటే గొప్ప కథలు ఏం కదా. సో దీస్ అంటే విత్ కాస్ట్యూమ్స్, విత్ ఆ పౌరాణిక్ కాస్ట్యూమ్స్ అన్ని పెట్టి అంత రిచ్ గా చేయబోతున్నాం. దట్ ఈస్ ఐ హావ్ టర్మ్డ్ యాజ్ డ్రానిమా. సినిమాకి డ్రామాకి మధ్య ఉండే ఒక చిన్న విభజన రేఖను చెరిపేస్తూ చేస్తున్నా. అది ఎంత తక్కువ బడ్జెట్ నేను ప్రయోగం చేస్తున్నా. మీరు రండి, పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్ వరకు అలా వేస్తాము. అప్పుడు మీరు చూడండి. తెనాలి మల్లేశ్వరరావు అండి. నేను తెనాలి నుండి వచ్చానండి. కళకు వెళ్ళలేవు కనుక ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చాను. మాకు ఇక్కడికి వచ్చాక మరొక హరికృష్ణ, మాకు ఆంధ్రాలో పొట్లూరి హరికృష్ణ గారు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ తిరిగి మామిడి హరికృష్ణ గారు. సార్,
నేను ఇప్పుడు నా సందేహం, మాకు అక్కడ ఇలా ప్రేరణ ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి స్పీచెస్ లేవు. సాయంత్రం మీరు ఇవ్వబోయేటటువంటి సర్టిఫికేట్ కంటే కూడా వాల్యుబుల్ స్పీచ్ మీరు అందించారు. మీకు వీలైతే మా అడ్రస్లన్నీ మీరు గ్యాదర్ చేశారు కనుక ఆ క్లిప్పింగ్, మీ స్పీచ్ వరకు ఉన్నటువంటి క్లిప్పింగ్స్ మా ఫోన్స్ కనుక మీరు పంపించగలిగితే మేము అక్కడ క్లాసెస్లో ఆ కొరత మేము చెప్పలేనటువంటి ఆ మాటలన్నీ కూడా మా అదృష్టం కొద్దీ ఇప్పుడు మీ దగ్గర విన్నామండి. మేము చెప్పబోయేటటువంటి ఆ ఆర్ట్ లెసన్స్ కంటే కూడా మీ స్పీచ్ వాల్యుబుల్ అని నేను అనుకుంటున్నాను. దయచేసి మీరు కళాకారుడికి అర్థాలు కావాలన్నారు, అవకాశం, ఆదరణ, ఆదాయం. కళ బ్రతకాలంటే కళాకారుడు బ్రతకాలన్నారు, ఆ కళాకారుడే బ్రతకాలంటే ఆ పైన అర్థాలు కావాలన్నారు. కళ రూపం మార్చుకుంటుందే తప్ప నశించదు అన్నారు. ఒక్కసారి మొహం మీద రంగు పడిందా జీవితం అంతా రంగులమయం పడుతుంది. మరి కళ అద్భుతం, కళ శాశ్వతం, కళ ఆనందం, కళ బ్రహ్మానందం, కళ పరమానందం. మీరు నేను అడిగినటువంటి ఆ స్పీచ్ అందరికి పంపించి ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. సత్య అండ్ డాక్టర్ అంకం, నిజంగా ఆ పాటను మీరు కట్ చేసి ఎడిట్ చేసి పంపిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ఖచ్చితంగా సార్. ఈ స్పీచ్ ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ మొత్తం చోటస్ ప్రైడ్ యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఎట్లా ఉంటుంది, ఒకటి మాత్రం ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఉన్నాయి కదా, దాని ఒక పాటని చేస్తే బాగుంటుందని దాని ప్రత్యేకంగా ఒక వీడియో లెసన్ లాగా తయారు చేసి ఖచ్చితంగా అందరికీ షేర్ చేస్తాం. అండ్ ఇంకొకటి తెనాలి నుంచి వచ్చిన మిత్రుడికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ హైదరాబాద్ అండ్ తెలంగాణ అతిథి దేవో భవ అన్న మాటల్ని మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా పాటించే అద్భుతమైన నేల సార్. అందుకే ఇక్కడ తమిళులు, మలయాళీస్, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, ఆంధ్ర అందరు ప్రజలు ఎంత సఖ్యతగా ఉంటున్నారంటే అంత సఖ్యతగా ఉంటున్నారు. తెలంగాణ రావడానికి ముందు ఇక్కడ ఆంధ్ర వాళ్ళని అది చేస్తారు, ఇంకేదో చేస్తారు, వీళ్ళను అది చేస్తారు. హైదరాబాద్ వాటర్ కరువైంది, అప్పటిదాకా కొన్ని వందల సంవత్సరాల నుంచి హైదరాబాద్ అంత గొప్ప నేల సార్. ఇక్కడ ప్రజలకి అంత విశాలత్వం ఉంది. ఇక్కడ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ బిడ్డలకి అంత విశాలత్వం ఉంది, అంత సంస్కారం ఉంది. ఇక్కడ ఎవరైనా రావచ్చు, భారతదేశం ఇది. ఎవరైనా తమ ప్రగతికి కావలసిన బాటలు వేసుకోవచ్చు. హైదరాబాద్ పెద్దమ్మ లాంటిది సార్. తెలంగాణ పాట మాట కంటే పాట గొప్పది. అందుకే మీ వద్దకు మేము వచ్చాం. తప్పనిసరి వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా let us enter into the next session of the event. I request Dr. Ankam Rambab Garu to come on to the dais, and he is helping us as ante Rajaratna Healthcare and Educational Trust. I'm the managing trustee for that organization. We combinedly conducting many philanthropic activities. Ee roju bhaganga ఆ యాక్టివిటీస్ లో భాగంగా ఈ రోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా వారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి థ్యాంక్స్ తెలియజేస్తూ మిమ్మల్ని ఒకసారి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. అండ్ ఆన్ ది డయాస్ యూ కెన్ ప్రెజెంట్ యువర్ Tutor's Pride, and also you are launching a book related to Tutor's Pride Mindful Parenting Wing. Please come on to the dais, sir. Thank you, sir. Please play the AV of the Tutor's Pride and Lady Legends. Lights off, sir. Tutor's Pride అనే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ట్యూటర్స్ ప్రైడ్ వారు నారీ శక్తిని గుర్తించడం అనేటటువంటిది బహుదా ప్రశంసనీయం, అభినందనీయం. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు. ట్యూటర్స్ ప్రైడ్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ట్యూటర్ ప్రైడ్ వాళ్ళు అభినందనీయులుగా భావిస్తున్నారు. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళకి ధన్యవాదాలు. ట్యూటర్స్ ప్రైడ్ సంస్థను అభినందిస్తున్నారు. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళకి నా ధన్యవాదాలు. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ట్యూటర్స్ ప్రైడ్ ఎడ్యుకేషనల్ సెంటర్స్
ఒకవేళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ట్యూటర్స్ ప్రైడ్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళు నా హార్ట్లీ థ్యాంక్స్. ట్యూటర్స్ ప్రైడ్ థ్యాంక్ యూ. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళు దీన్ని అభినందించాలి. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నేను ఇంత గర్వపడుతున్నానండి. ట్యూటర్స్ ప్రైడ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళు నా అభినందనలు. Tutors Pride అనేసి. I really appreciate this group. The grand salute for it. I heartily show my humble gratitude to Division Pride. I congratulate Tutors Pride. Thank you Tutors Pride. Thank you. Tutor Pride వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. Tutors Pride వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. Tutors Pride వారికి Tutors Pride organization. Tutors Pride, thank you. Thank you very much. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళకి ప్రైడ్ గా నిలబడతానని ప్రామిస్ చేస్తూ మీ రాజశ్రీ యాక్ట్రెస్. నమస్తే. Thank Tutors Pride. ట్యూటర్స్ ప్రైడ్ హ్యాట్స్ ఆఫ్. Tutors Pride. Thank you once again. Tutors Pride. Thank you so much. ట్యూటర్స్ ప్రైడ్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. Tutors Pride అండి. Thank you. ట్యూటర్స్ ప్రైడ్ నా అభినందనలండి. Tutors Pride వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. Tutors Pride, thank you very much. ట్యూటర్స్ ప్రైడ్ వారికి Tutors Pride, thank you so much. ట్యూటర్స్ ప్రైడ్ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ట్యూటర్స్ ప్రైడ్ థ్యాంక్ యూ. ట్యూటర్స్ ప్రైడ్ వారికి కృతజ్ఞతలు. Tutors Pride, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ట్యూటర్స్ ప్రైడ్ కంగ్రాచులేషన్స్ ప్రైడ్. ట్యూటర్స్ ప్రైడ్ వారికి ధన్యవాదాలండి. ట్యూటర్స్ ప్రైడ్ థ్యాంక్ యూ. ట్యూటర్స్ ప్రైడ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Tutors Pride wish great success. ట్యూటర్స్ ప్రైడ్ థ్యాంక్ యూ సో మచ్. Tutors Pride అభినందనీయం. థాంక్స్ టు ట్యూటర్ ప్రైడ్. ట్యూటర్స్ ప్రైడ్ థ్యాంక్ యూ. ట్యూటర్స్ ప్రైడ్ ధన్యవాదాలు. ట్యూటర్స్ ప్రైడ్ థ్యాంక్ యూ. ప్రైడ్ కి చాలా థ్యాంక్ యూ. ట్యూటర్స్ ప్రైడ్ వారికి నా యొక్క ధన్యవాదాలు. ట్యూటర్స్ ప్రైడ్. ట్యూటర్స్ ప్రైడ్. ట్యూటర్స్ ప్రైడ్ వారికి ధన్యవాదాలు. ట్యూటర్స్ ప్రైడ్ టు ఆల్ ది బెస్ట్. ట్యూటర్స్ ప్రైడ్ వారికి ట్యూటర్స్ ప్రైడ్. Congratulate Tutors Pride, Tutors Pride వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. Tutors Pride ధన్యవాదాలు. Tutors Pride is a platform for every training need. Teachers, motivational speakers, business mentors, fitness coach, tennis coach, kabaddi coach, ఎవరు కావాలన్నా ఇండియాలో ఉన్నటువంటి 62,500 ప్రొఫెషన్స్ని ఒకే వేదిక మీద తీసుకువచ్చి ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి 10 నుంచి 15 మంది వరకు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ వేదిక మీద మేము డేటాను తయారు చేస్తున్నాము. ఆ తయారు చేసిన దాంట్లో మీకు కావాల్సిన వాళ్ళని కావాల్సిన విధంగా అర్ధగంట కోసం మీరు వాళ్ళతో మాట్లాడి మీకు కావాల్సినటువంటి సమయాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఒక వారం రోజుల కోసం మీరు తీసుకోవచ్చు. 10 రోజులు, ఒక నెల, ఒక టాపిక్. బిజినెస్ మేనేజ్మెంట్లో మర్కంటైల్ లా అనే దాన్ని మీరు నేర్చుకోవాలంటే మొత్తం బీకామ్ సబ్జెక్ట్ ట్యూషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మర్కంటైల్ లా నేర్చుకోవడానికి మా దాంట్లో ట్రైన్ అయ్యి ఉన్న ఒక ట్యూటర్ని మీరు పిలుచుకుంటే 1 గంట పాటు ఆయన వచ్చి పాఠం చెప్పి వెళ్ళిపోతారు. దానికి ఒక 400-500 రూపాయలు పే చేస్తారు. దిస్ ఇస్ ద స్పెషాలిటీ వీ హ్యావ్ ఇన్ ట్యూటర్స్ ప్రైడ్. In all over India, we have all the trainers and tutors. Before continuing this introduction, mana guest of the day, Sri Mamidi Harikrishna garu వేరే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది కాబట్టి దానికంటే ముందుగా ట్యూటర్స్ ప్రైడ్ స్టార్ట్ చేసిన మైండ్ఫుల్ పేరెంటింగ్ అనే పుస్తకాన్ని మా గురువు గారు శ్రీ రావడం వల్ల దాన్ని ఇది ఒక సంకలనం మాత్రమే పేరెంట్స్కి సంబంధించి. మిగిలిన గెస్ట్లు కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్.
సార్ ఒకసారి వెంకట్ కంబాల. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ కళల చరిత్ర ప్రతి ఒక్కరికి వీనిలో విందుగా చరిత్ర పుటల్లోంచి ఈ రోజు వరకు సినిమాల నుండి నాటకాల నుండి మిగిలిన అన్ని విషయాలను ఒక నడిచే లైబ్రరీ లాగా మనందరికీ అందించినటువంటి శ్రీ హరికృష్ణ గారికి ట్యూటర్స్ ప్రైడ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా సంస్థ తరపున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు గాను శ్రీ రాములు గారిని హరికృష్ణ గారికి రామాయణం 7 కాండాలు కలిగినటువంటి పుస్తకాన్ని వారికి బహుకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడుతూ ఉంటే కళల గురించి వాటి గురించి రామాయణం 7 కాండాలే కాదు, కళల గురించి 70 కాండాల పుస్తకాలు రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ సమయాన్ని తీసుకుంటాం. మేము తీసుకుని మరింత పెద్ద కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తామని కోరి ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్. మేడం ప్లీజ్ బీ సీటెడ్. తర్వాత మన ఏ విషయాన్ని మాట్లాడినా పోల్చి చూడడమే జరుగుతుంది. దీంట్లో మనం ఏ విషయాన్ని చెప్పలేము. ఈ పుస్తకం గురించి ఒక 2 మాటలు. మనం ప్రతిరోజు మన పిల్లలు రాసేటువంటి యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ ఇటువంటి పరీక్షల్లో వాళ్ళకి మనం మన దగ్గరికి తీసుకొస్తే మార్కులు చూసి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మనం సంతకం పెడుతుంటాం. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయో చూసి మనం సంతకం పెట్టి మళ్ళీ టీచర్కి పంపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రయోగం మాకు చేయాలనిపించింది. కానీ నేను నా ఫోన్లో ఆయన్ని బీసీ రాములు గారని ఫీడ్ చేసుకున్నాను. ఇది కాకతాళీయంగా జరిగిందా ఎలా జరిగిందో తెలియదు, కానీ సార్ బీసీ కమిషన్ చైర్మన్కి రావడానికి క్రితమే మా గురువు గారు మా పిల్లలకు మార్గదర్శనం చేశారు. ఆయన దగ్గర వెళ్ళి కలిసినప్పుడు పేరు ఇవ్వగానే నేను బీసీ రాములు గారనే పెట్టుకున్నాను. ఆ తర్వాత బీసీ కమిషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మళ్ళీ చూసుకొని మార్చుదామని చూస్తే దాంట్లో ఆల్రెడీ బీసీ రాములు గారనే ఉంది. సో థ్యాంక్ యూ సార్. ఎక్కడో చంపాపేటలో జరుగుతున్న ఒక పెద్ద కార్యక్రమానికి అటెండ్ అయ్యి మా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ రాములు గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ పుస్తకానికి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే ముందుగానే నేను రాములు గారితో చర్చించడం జరుగుతుంది. కానీ సమయాభావం వల్ల దీన్ని కేవలం సంకలనంగానే తీసుకొచ్చి ఈ పుస్తకాన్ని ఒక పేరెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్లా తయారు చేయడం జరిగింది. దీంట్లో 21 రోజులు ఏ విషయాన్నైనా మనం నేర్చుకోవడానికి కానీ కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి పాత విషయాన్ని మర్చిపోవడానికి సైకలాజికల్గా 21 సార్లు మనం దాన్ని ధారణ చేస్తే చాలు. 21 రోజులు ప్రత్యేకంగా దాని గురించి తరబీదు తీసుకుంటే కొత్త విషయాన్ని నేర్చుకోగలుగుతాం. ఒక కోడి గుడ్డును పొదగడానికి కూడా 21 రోజులు తీసుకుంటుంది. అలా 21 విషయాలను
అక్కడక్కడ సంకలనం చేసిన వాటిని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. తల్లిదండ్రులుగా ఈ పుస్తకంలో పొందుపరచబడినటువంటి విషయాలను చూసి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకుని 210 మార్కులు ఉంటాయి దీంట్లో. ఆ మార్కులు పైన వేసుకుని మీ పిల్లవాడితో సంతకం తీసుకోండి. ఇది పేరెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అంటే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలియాలి. యూఆర్ గుడ్ పేరెంట్, ఆర్ ఏ మిడిల్ ఏజ్డ్ పేరెంట్, ఆర్ ద బెస్ట్ పేరెంట్ అనే విషయం తెలియడం కోసం ఈ చిన్న ప్రయోగం చేశాము. గురువుగారు తిట్టినా పర్వాలేదు సభాముఖంగా. పర్మిషన్ we have done it, sir. And coming to today's workshop, awareness workshop. అసలు కళలు ఎందుకు? కళను మనం ఎందుకు వాటి పట్ల ఆకర్షితులవుతాం? కళలు ఎంత బలమైనవి అంటే బ్రిటిష్ కాలంలో, నైజాముల కాలంలో కొన్ని కళలను నిషేధించడం జరిగింది. ఎందుకని? అలాగే కొన్ని ఆధునిక ప్రభుత్వాలు అరసం, అభ్యుదయ రచయితల సంఘం, విరసం, విప్లవ రచయితల సంఘం ఇటువంటి వాటిని కూడా కొన్నిసార్లు బ్యాన్ చేయడం జరిగింది. వాళ్ళు కల్పించేటువంటి, వాళ్ళు ఇచ్చేటువంటి ఉత్తేజం, ఉత్ప్రేరకంగా మనకు పనిచేసి వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి లేదా మనలో నిద్రాణమైనటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్రిటిష్ వాళ్ళ మీద కళల ద్వారా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారనే నెపంతో కొన్ని కళలను వాళ్ళు అప్పట్లో నిషేధించడం జరిగింది. మనందరికీ తెలిసిన ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మనం సినిమాకి ఎందుకు వెళ్తాం? ఒక క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఎందుకు వెళ్తున్నాం? ఎవరిదైనా బర్త్డే ఫంక్షన్ జరిగినప్పుడు ఎందుకు వెళ్తాం? ఎక్కడైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు పిలవగానే మనం ఎందుకు వెళ్తాం ముందుకు? ఎవరైనా ఎనీబడి కెన్? సినిమా ఎందుకు వెళ్తాం? ప్లీజ్ మైక్ అటు ఇవ్వండి సార్కి. చెప్పండి. ప్రదర్శన తన గురించి సమాజంకి పరిచయం చేసుకోవడానికి, సమాజంలో తన మీద ఏమి ఒపీనియన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి. గుడ్ సార్, గుడ్ గుడ్. ఎనీబడి? సొసైటీలో ఫిల్మ్ ఇస్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఎంటర్టైన్మెంట్ దట్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్. గుడ్ గుడ్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా? అంటే ఆ 3 గంటలు ఆ ప్రాబ్లమ్స్ ని మర్చిపోయి ఒక కొత్త లోకాన్ని చూసి ఆ ప్రాబ్లమ్స్ మొత్తం మర్చిపోయే విధంగా ఉండడానికి చూస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. నెక్స్ట్. ఆ 2 గంటల సినిమాలో ఏదో ఒక సీను, ఒక పాత్ర, ఒక సీను మన లైఫ్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయ్యేటటువంటి దానికి పరిష్కారం లభించవచ్చు అని వెళ్తాం. వెరీ గుడ్ అండి. ఇంకా యూత్లీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి, చేస్తున్నటువంటి వాళ్ళని ఎంజాయ్ చేయడానికి వెళ్తాను సార్ నేనైతే. మేబీ ఒక్కొక్క సినిమాలో ఒక రకంగా ఉంటుంది. ఒక్కోసారి మేబీ ఐటమ్ సాంగ్ చూడడానికి వెళ్తాం, ఒక్కోసారి స్టోరీ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం, ఒకసారి కామెడీ గురించి వెళ్తాం, ఒకసారి ఫైట్ గురించి వెళ్తాం. ఏదైతేనేమో 3 గంటలు 2.5 గంట వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది కాబట్టి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. వ్యసనాలు, దుర్వ్యసనాలు ఇట్లా చాలా రకాలు ఉంటాయి. కొంతమంది సారా తాగి రిలాక్స్ అవుతారు, కొంతమంది సిగరెట్ తాగి రిలాక్స్ అవుతారు, కొంతమంది పాన్ తిని రిలాక్స్ అవుతారు, కొంతమంది గుట్కా తిని రిలాక్స్ అవుతారు, కొంతమంది మంచి కలరింగ్ చూసి రిలాక్స్ అవుతారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. ఒక సినిమాకి మనం వెళ్ళినప్పుడు సినిమాలో మనకు కనిపించేది ఏంటి? సినిమాలో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏవైతే క్రియేట్ చేయబడతాయో, ఒక కళలో, ఒక నాటికలో, ఒక ఏదైనా ఒక బ్యాలేలో ఏవైతే క్యారెక్టర్స్ మనం చూస్తుంటామో ఆ క్యారెక్టర్స్ మనకి ఉత్సాహాన్ని నింపుతాయి. ఆ పనిని మనం కూడా చేయగలుగుతామా అనిపించేటట్టుగా వాటిలో మనం లీనమవుతాం. ఇలా లీనం అవ్వడానికి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా లీనమయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి కవితల ద్వారా ఉత్సాహం దొరకవచ్చు, కొంతమందికి పాటల ద్వారా, కొంతమందికి పాత్రల ద్వారా,
ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి మనం చూసేది ఏంటి? ఆ క్రికెట్ మ్యాచ్లో మనం సంపాదించుకునేటువంటి చాలా విపరీతమైన ఎనర్జీ, ఈ మ్యాచ్కి వెళ్ళడం వల్ల మనం ఏం నేర్చుకున్నాం, నేర్చుకొని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నాం, వాటిని ఎలా ఫాలో అవ్వగలుగుతున్నాం అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఎవరైనా ఒక పెళ్ళికి శుభకార్యానికి మనల్ని పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి వందలాది మంది వ్యక్తులను మనం కలవడం ద్వారా, కొత్త పరిచయాలు పెరగడం ద్వారా వాళ్ళలో ఉండే మంచి లక్షణాన్ని మనం ఆపాదించుకుంటాం. ఈ ఫంక్షన్ మనం కూడా ఇలా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈ శుభకార్యం మనం ఇంకా బాగా చేయొచ్చు. లేదా ఒక సినిమాకి వెళ్ళి క్యారెక్టర్ని చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో మనం లీనమయ్యి ముందుకు వెళ్ళి మనం ఆ విధంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కారణంతో దేవుడు కళలను సృష్టించాడు అంటాను నేను. మనిషి తన స్ట్రెస్ ఎప్పుడైతే ఫీల్ అవుతుంటాడో, హరికృష్ణ గారు చెప్పినట్టుగా ఎటువంటి కళల పట్ల ఆకర్షితులు అవుతూ తనను తాను రీఛార్జ్ చేసుకోవడానికి, ఎనర్జైజింగ్ చేసుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. అటువంటి కళలను అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి పెట్టాం. ట్యూటర్స్ ప్రైడ్. దీంట్లో ఒకళ్ళని వేరొకళ్ళు కలుసుకోవడానికి ఏ విధమైన ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు, కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఉన్నటువంటి కళలను మీరు ప్రదర్శించుకోవచ్చు, మీకు కావాల్సినటువంటి వాళ్ళను కలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇటువంటి వేదిక ఏర్పాటు చేయడం ద్వారా ఈ మధ్యకాలంలో మనం వింటున్నటువంటి చాలా విషయాలు టీవీల్లో కాస్టింగ్ కౌచ్ అనే విషయాన్ని మనం వింటూ ఉన్నాం. ఆ అన్నింటినీ దూరం చేసి మిమ్మల్ని ఒక వేదిక మీదకు తీసుకువచ్చి అందరినీ కనెక్ట్ చేయడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. ట్యూటర్స్ ప్రైడ్లో కళలు, ఫిట్నెస్, ఎడ్యుకేషన్, మోటివేటర్స్, బిజినెస్, ఇట్లా ఒక 12 డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. దాంట్లో ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ అనేది ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సత్య గారు, నెక్స్ట్ కార్యక్రమం. I request Bobby Lahiri Garu to give you a session about the opportunities, the challenges and chances in the movie and television industry. Hello everyone. Hello. Yeah, that's so nice. కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం. యాక్చువల్గా ఇందాక మీరు అందరూ చెప్పారు, మామిడి హరికృష్ణ గారి ఆ స్పీచ్ చాలా మోటివేషన్గా ఉంది. అలాంటి స్పీచ్ నాకు కూడా, నేను ఇక్కడ కూర్చున్నాను కానీ ఐ ఆల్సో ఎంజాయింగ్. సీరియస్లీ నాకు ఈరోజు చాలా నేర్చుకోవడానికి దొరికింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు అంకమ్ గారు అండ్ సత్య గారు. అండ్ కమింగ్ టు మై పాయింట్, ఆపర్చునిటీ మనకి మూవీస్లో అండ్ సీరియల్స్లో హౌ కెన్ వీ గెట్ ద ఆపర్చునిటీ, దాని గురించి నేను మీకు నా గురించే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా అసలు ఇంప్రెషన్ లేదు ఈ ఫీల్డ్లో, కానీ ఐ వాజ్ గెటింగ్ సో మెనీ ఆఫర్స్. ఐ యూస్ టు రిజెక్ట్, ఎందుకంటే నేను కూడా మీలాగే ఆలోచించేదాన్ని బహుశా. ఐ మీన్ టు సే నాకు అంత గుడ్ ఇంప్రెషన్ లేదు. కానీ నవ్ డేస్ చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ బిగ్ ఫ్యామిలీ పీపుల్ అందరూ ఈ బిజినెస్లోకి వస్తున్నారు. ఐ కాల్ ఇట్ ఫ్యాషన్ బిజినెస్. ఎందుకంటే అందరూ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, అందరూ వాంట్ టు బీ ఇన్ అ లైమ్ లైట్. సో ఇది చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు అంత ఆపర్చునిటీస్ లేవు. నవ్ డేస్ పబ్లిసిటీ ఉంది, యూ కెన్ గెట్ ఛాన్సెస్. ట్యూటర్స్ ప్రైడ్ వల్లే మీకు మోటివేట్ చేయొచ్చు, ట్యూటర్స్ ప్రైడ్ వల్లే మీకు ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, how we have to stand in this. Getting an opportunity is different and proving yourself as a different. See, whenever you get an opportunity, you have to grab that. You have to hold it tight. అందులో మనకి కొంచెం హోంవర్క్ కూడా చేసుకోవాలి. ఎలా అంటే టైం మెయింటెనెన్స్ చేయాలి, పంక్చువాలిటీ అండ్ హార్డ్ వర్క్. ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. అందరూ అనుకుంటారు స్క్రీన్లో కనిపించేది చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, వీళ్ళు చాలా సర్జరీస్ చేసుకుంటారు. ఇట్స్ నాట్ దట్. అలా కాదు, మనం ఎక్సర్సైజ్ చేయటము, డైట్ చేయటము, కాస్మెటిక్స్ అవన్నీ కొనటము, అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. కనిపించే కొంచెమే, కానీ దాని వెనక హోంవర్క్ చాలా ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో, ఇట్స్ అ టీమ్ వర్క్.
ఇక చాలా మంది డైరెక్టర్స్ కూర్చోన్నారు, ఫిల్మ్ మేకర్స్ కూర్చో ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు ఒక ఫిల్మ్ స్క్రీన్ మీదకి రావాలంటే దానికి స్టోరీ ఉండాలి, కెమెరా డిపార్ట్మెంట్ ఉండాలి, ఆ క్యారెక్టర్ ప్రొజెక్ట్ చేసే వాళ్ళని ఒకటి తయారు చేయాలి. హెయిర్ డ్రెస్సర్తో సహా, మేకప్తో సహా, కాస్ట్యూమ్స్తో సహా ఇవన్నీ చేసినా కూడా ఆ పర్సన్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ని పర్ఫామ్ చేయలేకపోతే అది నో యూస్. సో ఇవన్నీ getting a chance into this is a big thing. After coming here, you have to prove yourself. When you face the camera, you have to forget everything. Camera ne meeku, suppose you are talking with your boyfriend ante camera ne meeku boyfriend, camera ne meeku husband, camera ne meeku wife. So you have to imagine, you have to transfer yourself into a different world. అందులోకి వెళ్ళి మీరు మిమ్మల్ని అక్కడ పోర్ట్రేట్ చేసుకొని యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ గుడ్. అండ్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడానికి చాలా అంటే యూ హ్యావ్ టు క్లాప్ ఫర్ దెమ్. క్లాప్ చేస్తున్న ఇందాక మామిడి హరికృష్ణ గారు చెప్పారు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తుంటే వెన్ యూ క్లాప్ ఫర్ సమ్వన్, దట్స్ ఆల్సో ఎక్సర్సైజ్ ఫర్ యువర్ బాడీ ఆల్సో. మీ ప్రెషర్ పాయింట్స్ అన్ని మీ హ్యాండ్స్లో ఉంటాయి. When you clap together, exactly. Thank you, sir. So, ఈ మధ్యలో చాలా ఆపర్చునిటీస్ వచ్చున్నాయి. ఇందాక అంకమ్ గారు కూడా చెప్పారు కాస్టింగ్ కౌచ్ గురించి. అలాంటివి లేకుండా ఉండాలంటే ఏది చేసినా మీ మనసుకు మంచిది ఏది అనిపిస్తుంది, మీ మనసుకి కరెక్ట్ వే. మన యానిమల్స్కి అంత నాలెడ్జ్ లేదు, ఏది మంచి ఏది చెడు అని డిసైడ్ చేసే నాలెడ్జ్ యానిమల్స్కి వేటికి లేదు, ఓన్లీ హ్యూమన్ పర్సన్కే ఉంది. సో వీ నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. మనం ఏదైతే మంచి పని చేస్తున్నామో ఆపర్చునిటీస్ తక్కువ వచ్చినా కూడా ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు దాట్, యూ విల్ వన్ డే యూ విల్ షైన్. Thank you. That's what I want to say. Thank you so much.